తెలంగాణలో కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఒకవైపు సుప్రీంకోర్టు బృందం ఈ భూములపై పరిశీలన జరుపుతూ ఉండగా, మరోవైపు కేటీఆర్, హరీష్ రావు చేసిన కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆ విషయాలు ఈ స్టోరీలో. కంచె గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం బరితెగింపు వైఖరి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిధిలో వేలాది చెట్లను నరికివేశారని ఆరోపించారు. అటవీ భూముల్లో జింకలను చంపి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించారని మండిపడ్డారు. హెచ్సియు పరిధిలో వందల ఎకరాల్లో చెట్ల నరికివేతకు బాధ్యులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ డిమాండ్ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల పరిశీలనకు వచ్చిన కేంద్ర ఎంపవర్ కమిటీ చైర్పర్సన్ సిద్ధాంత్ దాస్, సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ను బీఆర్ఎస్ బృందం తాజాగా కలిసింది. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు కమిటీని కలిసి సమస్య వివరించారు. అటవీ భూముల్లో 3 జింకల చావుకు సీఎం రేవంతే కారణమని బీఆర్ఎస్ బృందం ఆరోపించింది. పర్యావరణం దెబ్బతినకుండా చూడాలని కమిటీని బృందం కోరింది. దీనిపై వినతి పత్రం అందజేసింది. అనంతరం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవిప్రసాద్తో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హెచ్సియు భూముల్లో 7 చట్టాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసిన తీరును వివరిస్తూ 11 పేజీల వినతి పత్రాన్ని అందజేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు టీజీఐఐసి పోలీస్ విభాగానికి తప్ప ఏ ఒక్క ప్రభుత్వ శాఖకు దరఖాస్తు చేయలేదని ఆరోపించారు. పోలీసుల రక్షణతో జరిగిన విధ్వంసకాండలో 3 జింకలు చనిపోగా అనేక జంతువులు ఆవాసం కోల్పోయాయని కమిటీకి బీఆర్ఎస్ నేతలు వివరించారు. గతంలో జింకను వేటాడిన సినీ నటుడు సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లాడు. మరి 3 జింకల చావుకు కారణమైన రేవంత్ ఏ శిక్షకు అర్హుడని ఆయన ప్రశ్నించారు. పర్యావరణ విధ్వంసాన్ని ప్రశ్నించిన విద్యార్థులను 10 రోజుల పాటు జైల్లో పెట్టించిన రేవంత్ మూగజీవుల మృతికి ఎలాంటి బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్లో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం కోసం 169.84 కోట్లు బ్రోకర్కు చెల్లించారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూ కుంభకోణం అతిపెద్దదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గచ్చిబౌలి భూముల్లో జరిగిన అభివృద్ధి పనులు పర్యావరణాన్ని ధ్వంసం చేశాయని ఆరోపించారు. దీని వెనుక భారీ ఆర్థిక మోసం దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. దేశం మొత్తం నివ్వెరపోయేలా అక్కడ చెట్లను అర్ధరాత్రి తొలగించారని కేటీఆర్ మండిపడ్డారు. 3 జింకలు చనిపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ హననం జరిగింది. భూ కేటాయింపులు హడావుడి వెనుక దాదాపు 10,000 కోట్ల స్కామ్ దాగి ఉంది అని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే కంచె గచ్చిబౌలి భూములు 2004లో అప్పటి ప్రభుత్వం ద్వారా భారత్ అనే సంస్థకు కేటాయించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేసింది. అనంతరం పలు చట్టపరమైన ప్రక్రియలు జరిగాయి. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఒక పక్క ప్రచారం చేస్తూనే మరోపక్క ఉద్యమాన్ని కొనసాగిస్తోంది.